నమస్తే అండి తెలుగు ప్రజలకు. గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఒక కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. అంటే హైడ్రా నుండే హైడ్రా మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఆ వ్యాఖ్యల కంటే కూడా ఇప్పుడు కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. అది శ్రీ చైతన్య కాలేజ్. అది ఎక్కడ ఉంటుందంటే మాదాపూర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది అయ్యప్ప సొసైటీ అనగానే గుర్తుకొచ్చేది మనకు హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సారే గుర్తొస్తారు. మరి ఆ సార్ అక్కడనే ఉండి అంత అన్యాయం జరుగుతుంటే సారు మరి చూస్తూ ఊరుకుంటుండా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు మరి పూర్తిగా మరి మాదాపూర్లో కానీ, తర్వాత బాచ్పల్లిలో నారాయణ కాలేజు, ఇక్కడనేమో శ్రీ చైతన్య కాలేజ్ మీద మరి ఆమె ఒక తనిఖీలు చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి సార్ మాత్రం ఎందుకు స్పందిస్తలేడు? మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, మరి నేరెళ్ళ శారద గారు చేస్తున్న పనిని మీరు అభినందిస్తారా? చాలా అభినందిస్తున్నాను. ఆమెను అభినందిస్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తాను. కాకపోతే నా భయం ఎంత ఏది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వము సీమాంధ్రులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం. ఎందుకు అట్లా అంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది సీమాంధ్రుల ప్రభుత్వమే, ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ల మీద ముఖ్యమంత్రికి రవ్వంతా కూడా ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఫండమెంటల్గా మనం దీన్ని ఎండమికల్గా చూడాలి. అసలు యాక్చువల్లీ ఈ శ్రీ చైతన్య ఎవరు, నారాయణ ఎవరు, వీళ్ళ మూలాలేంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయినారు అనే విషయాన్ని కనుక గమనిస్తే వీళ్ళు విజయవాడకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది శ్రీ చైతన్య అయినా నారాయణ అయినా వీళ్ళు అంటే వీళ్ళంతా కాదు. వీళ్ళు ఏంటంటే ఈ చౌదరీల నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు యాక్చువల్లీ అన్ని బిజినెస్లో ఎట్లయితే వాళ్ళ కూరలు చాపినారో అట్లనే విద్యా వ్యవస్థలో కూడా వీళ్ళు కూరలు చాపి డాక్టర్ డిఎస్ రావు, డాక్టర్ ఝాన్సీ వీళ్ళిద్దరు నా క్లయింట్స్, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు. అయితే అది తెలవడం వేరు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు. విద్యార్థులు వాళ్ళిద్దరు దే ఆర్ ది ప్రొపరేటర్స్. మొన్న ఇటీవలే డిఎస్ రావు గారు చనిపోయినారు, ఝాన్సీ గారు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఉంటారు. వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ అల్లులు, వాళ్ళ కుటుంబపరమైనటువంటి వ్యవస్థ. అయితే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఒక పథకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే ఈ విద్యా సంస్థలు హైదరాబాద్ జంట నగరాలలో వ్యాపించినాయి సార్. అంటే హైదరాబాద్ లోపల హోటల్ వ్యవస్థ, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్స్, తర్వాత హాస్పిటల్స్ కొని ఇవన్నీ చౌదరీల నేతృత్వంలో జరపడానికి ఆనాడే బాబు పథకాలు పన్నినాడు. వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పించినాడు. సరే, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవస్థ అనేది చాలా బలపడింది ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూడా జిల్లాల వారీగా ఇంజనీరింగ్ ఉండింది, కానీ చాలా తక్కువ, అరకొరగా ఉండింది. శ్రీ చైతన్య నారాయణలు తర్వాత ప్రైవేట్ ఎన్టీఆర్ పీరియడ్లో కూడా ఉండే. అంటే మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను అసలు చరిత్ర చెప్తాను, ఎందుకంటే బికాజ్ ఐ క్లోజ్లీ వాచ్ ఆల్ దీస్ థింగ్స్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏం చేస్తారంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లాల వారీగా అప్పటి ప్రతిపక్ష నాయకులు అధికార పక్షానికి వాళ్ళందరినీ ఒప్పందం చేసుకొని వచ్చి రమ్మనేవాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఈ విద్యా సంస్థలు ఇవ్వడం స్టార్ట్ చేసినారు. సరే, మరి ఇంజనీరింగ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్లో వీళ్ళ భూమిక ఉండాలని అన్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి జూనియర్ కాలేజీలు అన్నిటిని నిర్వీర్యం చేసేసి శ్రీ చైతన్య నారాయణలో చదివితే తప్ప ఇంజనీరింగ్లో సీట్ రాదు అనేటువంటి ఒక భ్రమలు కల్పించినారు. తర్వాత అట్లనే జరిగింది కూడా. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లక్షలాది మంది విద్యార్థులను చేర్చుకొని అందులో క్రీమ్గా ఉన్నటువంటి విద్యార్థులను నేర్కొని వీళ్ళు రకరకాలైనటువంటి మాల్ ప్రాక్టీసెస్కు లోనవుతారు, పాల్పడతారు అనమాట. ప్రశ్నపత్రాల లీకేజీల దగ్గర నుంచి మొదలెడితే పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. వీళ్ళు గెస్ వర్క్ చేస్తారు. అంటే కొన్ని అంటే గతం లోపల ఇచ్చిన పరీక్షా పత్రాలు అన్నిటి తీసుకొని కామన్గా ఏ ప్రశ్నలు ఎక్కువగా రిపీట్ అయితే చూసి ఆ రకంగా ఒక సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చేసేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లోపల అరకొరగా 100 సీట్లు 150 సీట్లు వస్తే వాటికి బహుళ ప్రచారం కల్పించేసేసి ఈ పత్రికలలో, ఈనాడులో మొత్తం ఫ్రంట్ పేజీ అంతా వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, తర్వాత ఆంధ్రజ్యోతిలో వస్తాయి, తర్వాత మిగతా పత్రికలు వస్తాయి. సో వీళ్ళు ఒక రకంగా ఒక మాఫియా అనమాట. దీస్ ఆర్ నాట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది ట్రూ సెన్స్ ఆఫ్ సర్వీస్. దిస్ ఈజ్ అ మాఫియా. వీళ్ళు ఏం చేసినారు, సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ లోపల ఏనలేని ఆశలు రేకెత్తింపజేసినారు. మా దగ్గరికి రండి, చైతన్యలో చదివితే, నారాయణలో చదివితే సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కూడా పెట్టేసేసి రకరకాలుగా వీళ్ళు
విద్యా వ్యవస్థని చెరబట్టినారనమాట. అయితే వీళ్ళ మీద ఉన్న మోజుతో తర్వాత వీళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్కు అట్రాక్ట్ అయినటువంటి సామాన్య ప్రజలు దాదాపుగా ఇంటర్మీడియట్ లోపల 2.5 లక్షలు ఉంది సార్ ఫీజు. ఏంది సార్ 2.5 లక్షలు? అదే కదా నేను చెప్పేది, 2.5 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నాయి. అంటే ఏసీ క్యాంపస్లో అయితే ఇంకా ఎక్కువ, 2 years లేదు, ఈచ్ ఇయర్ 1 ఇయర్కి చాలా ఘోరమైన ఫీజులు అనమాట. అసలు మీరు ఫీజు స్ట్రక్చర్ కనుక చూస్తే చాలా బాధపడుతుంది. ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి వాళ్ళకి వీళ్ళ ఫీజులు దాదాపుగా 1,30,000, 1,40,000 అట్లా ఉంటుంది అనమాట. పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసమని ప్రభుత్వ రంగం లోపల విద్యా వ్యవస్థ సరిగా లేదు కాబట్టి బై కంపల్షన్ వీళ్ళ దగ్గర చేర్పించడము, వీళ్ళ మీదనే ఆధారపడడం, అసలు విద్యా వ్యవస్థని మొత్తంగా వీళ్ళే చెరబట్టినారు. వీళ్ళ గుప్పిట్లోనే ఉంది. ఇప్పుడు అసలు రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ వీళ్ళ గుప్పిట్లోనే ఉంది అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. ఈ కేసీఆర్ ఇంకా వాళ్ళకు కుతం ఇచ్చినాడు. ఎందుకంటే కేసీఆర్ కొడుకు కేటీఆరే గుంటూరులో విజ్ఞాన్ ట్యూటోరియల్స్లో చదువుకొని వచ్చినాడు. అతనే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకి కుతం ఇచ్చినాడు. తర్వాత వీళ్ళందరూ చాలా ఫండింగ్ ఏజెన్సీస్ అనమాట. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తారు. తర్వాత రాజకీయ నాయకుల పిల్లలకి వీళ్ళు తక్కువ ధరకి చేర్పిస్తారు. అవసరం అనుకుంటే ట్యూటర్లను అరేంజ్ చేస్తారు. వీళ్ళు రకరకాలుగా చేస్తారు. వీళ్ళ మోడస్ ఆపరెండి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అరకొర వసతులే ఉంటాయి. అసలు ఆ కాలేజీలో చదివితేనే సీట్లు వస్తాయన్నటువంటి భ్రమ లోపల మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వసతులు ఎట్లా ఉన్నా సరే బలవంతంగా వాళ్ళని ఒక గొడ్ల మందలో గొడ్లను చేర్పించడం అనేది జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి మొత్తం కంప్లీట్ గా చూసిన. అసలు ఇది ఎప్పుడో జరగాల్సింది. మీరు చాలా సార్లు కార్లు అటు పోతుంటారు సార్. నేను అక్కడ మీకు విషయం సార్, నాకు ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసు. మా పిల్లలు చదువుకున్న రోజులలో కూడా నేను చైతన్యలో నారాయణలో నేను పోయినా. ఎందుకంటే మా బాబు నారాయణలో చదువుకున్నాడు, మా పాపలు ఇద్దరు శ్రీ చైతన్యలో చదువుకున్నారు, వాళ్ళు హాస్టళ్లలో ఉన్నారు. ఇంతకంటే దరిద్రమైన పరిస్థితిని చూసిన. కానీ మనము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగమే వాళ్ళ పాదాల చెంత ఉంది. ప్రతిపక్షం ఎక్కడ సార్? ప్రతిపక్షాలకు ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు అనేవి వీళ్ళంతా వ్యాపార వ్యవస్థలే సార్. వీళ్ళంతా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు వ్యాపారులే. అసలు నీ ఎంపీలందరూ ఎవడండి? నీ ఎంపీలు ఎవరు? నీ ఎమ్మెల్యేలు అందరు బిజినెస్ వాళ్ళే. ఎవరికి 100 కోట్ల కంటే తక్కువ ఆస్తులు లేవు. ఏవో రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్నాయి, మందుల శాములు వాడో వీడో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ వ్యాపారాల్లో ఉన్నారు. తర్వాత ప్రతి ఎంపీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడు వినోద్ కుమార్ అని ఉండే, వాడికి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాడు అదే వ్యవస్థ కదా. అట్లా ఉండొచ్చు పార్లమెంట్ సభ్యులకు కానీ సార్. ఇది వాస్తవం సార్. వ్యాపారాలు చేయకూడదని ఉంటుంది. ఇక వాళ్ళు ఇంకో విషయం పని, దీనికి చట్టానికి ఎన్నో తూట్లు పడిచినారు. ఇట రకరకాలుగా వీళ్ళందరూ ఒకటే సార్. దిస్ ఈజ్ ఎ గ్యాంగ్. వినరా? నేరళ్ళ శారద తన శక్తికి మించిన పని చేసింది. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పోయి, హాస్టల్లోకి పోయి ఇక్కడ అరకొర వసతులు అని చెప్పి కంప్లైంట్ చేసి ఏదో చేసింది కదా. ఇదంతా ఏది లేదు. వినండి దయచేసి ప్లీజ్. నేను అంతా చూసినాను. అక్కడ జరిగిన సంఘటన నాకు కళ్ళ కట్టినట్టుగా తెలుసు. నేను ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి పోయినా, నాకు తెలుసు కదా అక్కడ వసతులు ఎట్లుంటాయి అంటే పెద్ద హాల్ ఉంటుంది అనమాట. అందులో 15-16 మంది విద్యార్థులను పెడతారు. అన్ని మంచాలు ఉంటాయి. ఒక మూలకు అన్ని వాళ్ళ పుస్తకాల ఇవి ఉంటాయి. ప్రతి వాడికి ఒక ట్రంక్ బాక్స్ కొనియాలి. ట్రంక్ బాక్స్ లోపల తాళాలు వేసుకొని వీళ్ళ వస్తువులు ఉండాలి. వీళ్ళ వస్తువులు దొంగతనాలు అవుతుంటాయి. తరచుగా విద్యార్థులు కొట్లాడుతుంటారు అరకర వసతులతో. ఎందుకంటే వాష్రూమ్స్ ఉండవు సరిగా. ఆ వాష్రూమ్లో డంజన్గా ఉండడం వల్ల కొన్ని వాష్రూమ్లకే ఆడపిల్లలు పోవడానికి, మగపిల్లలు పోవడానికి ఇష్టపడతారు. తరచుగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఒక మానసికమైన వ్యథకు గురి చేసి విద్యార్థులను ఒక యంత్రంలాగా తయారు చేసి ఏదో రకంగా సీట్ ఇప్పించడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరైతే హార్డ్ వర్కింగ్ ఉంటారో, ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో సహజ సిద్ధంగా వాళ్ళని ఏం చేస్తారు, మళ్ళీ ఇదే కాలేజెస్లోంచి ఏరుకొని వీళ్ళని ప్రీమియర్ బ్యాచ్, తర్వాత సీట్ గ్యారంటీ బ్యాచ్, ఇంకో ఐపీఎల్ బ్యాచ్, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్పి పెట్టుకొని సహజంగానే తెలుగుగా ఉన్నటువంటి విద్యార్థికి ఏదో మెరుగులు దిద్దినట్టు చేసేసి ఇది మా విజయము అనేటువంటి మాట చెప్పుకుంటూ ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. ఇది కొన్ని 100 కోట్లలో జరిగేటువంటి వ్యాపారం. ఇదేదో మామూలుది వ్యాపారం అంతే. మరి ఇది విద్యా వ్యాపారము. ఇది ఖచ్చితంగా వ్యాపారము. పూర్తిగా నల్లధనంతో కూడుకున్నట్టు వ్యాపారం. వాడు తీసుకునే డబ్బులకి మొత్తానికి వాళ్ళు రిసిప్ట్ ఇవ్వరు. విన్నారా? చాలా చాలా ఘోరంగా జరుగుతున్నట. అసలు ఒక రకంగా ఆన్లైన్ పేమెంట్స్ జరగవా? ఆన్లైన్ పేమెంట్స్ చేసచ్చు. కొన్ని ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, హార్డ్ క్యాష్ తీసుకుంటారు, రకరకాలుగా ఉంటుంది అనమాట. వాళ్ళ వ్యవస్థే చాలా డిఫరెంట్. అంటే నీకు ఇంకా వేరే గతి లేదు. ఇప్పుడు అక్కడ చేర్పిస్తావా లేకపోతే నీ పిల్లవాడికి సీట్లు రావాలా వద్దా అనేటువంటి విషయమే మీకు ప్రాధాన్యత ఉంటుంది అనమాట. సో ఈ రకంగా వీళ్ళు ఏంటంటే ఒక
ఒక రాజకీయంగా వీళ్ళు బాగా స్ప్రెడ్ అయి ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో కూడా వీళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు. మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు వీళ్ళ తాబేదారులు. విన్నారా? మా దగ్గర పెట్టండి కాలేజీ, మా దగ్గర పెట్టండి అని అడుగుతారు. అడిగి వీళ్ళ కాలేజీలో అక్కడ పెట్టించుకొని అక్కడ విద్యార్థులందరికీ ఒక ఎడ్యుకేషన్ వస్తున్నట్టుగా చేస్తారు తప్ప ప్రభుత్వ వ్యవస్థలో, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలన్నీ నిర్వీర్యం చేస్తారు. అక్కడేమో గెస్ట్ లెక్చరర్సు, తర్వాత పార్ట్ టైం లెక్చరర్స్ను అక్కడ పెట్టినారు. ఇక్కడేమో ఫుల్ ఫ్యాకల్టీ మన వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజెస్లో మంచిగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులే ఈ స్కూళ్ళలో పోయి చదువు చెప్తారు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జీతాల మీద ఏ రకమైన నియంత్రణ లేదు. తర్వాత కాలేజీ వర్కింగ్ డేస్ మీద వీళ్ళకి ఏ రకమైన నియంత్రణ లేదు. వీళ్ళు అసలు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ నిబంధనలు పాటించారు. ప్రభుత్వం ఫలానా రోజున హాలిడే డిక్లేర్ చేసినా కానీ వీళ్ళు పట్టించుకోరు. ఆ హాలిడే రోజున కూడా విద్యార్థులను చదివిస్తూనే ఉంటారు. బాగా అంటే బాగా శ్రమకు గురి చేస్తారు, ఒత్తిడికి గురి చేసి విద్యార్థులకు అసలు బాల్యమే లేకుండా తయారు చేసి పారేస్తున్నారు. ఈ వ్యవస్థ చాలా కుళ్ళిపోయి ఉందన్నమాట. దీని మీద ఈ నేరళ శారద ఏదైతే ఒక అంటే ఇన్స్పెక్షన్ జరిపి కొన్ని విధాలుగా ఒక మరి ఇప్పటిదాకా సీఎం స్పందిస్తలేడు కదా, ఇంత పెద్ద మ్యాటర్. సార్ సీఎం స్పందించాడు సార్. సీఎం ఎందుకు ఆయన మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటుండు. మరి ఎడ్యుకేషన్ ప్రైవేట్ సార్ మీకు క్వశ్చన్, ఈ ముఖ్యమంత్రి నుంచి మీరు ఏది ఆశించకూడదు సార్. ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు. వీడు ఒక మూర్ఖుడు ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు ఈ విద్యా కమిషన్ 10 నెలల తర్వాత పెట్టినాడు సార్. ఇదే పని ఎప్పుడు వేయాల్సింది సార్? రాగానే ప్రయారిటీ ఐటమ్ కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ని, సెకండరీ ఎడ్యుకేషన్ని, హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవాళ ఇప్పుడు మనం ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్నాం. ఈ యూనివర్సిటీలో ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు సార్? ప్రతి డిపార్ట్మెంట్ వేకెంటే. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వేకెంటే. నేను చదువుకున్న డిపార్ట్మెంట్స్ చెప్తున్నాను నీకు. జర్నలిజంలో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు, తర్వాత ఎకనామిక్స్లో లేరు, పొలిటికల్ సైన్స్లో లేరు. కొన్ని లాంగ్వేజ్ గ్రూప్స్ అయితే అసలు మొత్తం క్లోజ్ చేసి పారేస్తున్నారు. ఉర్దూ అట్లాంటి, తమిళ్ ఈ రకమైనటువంటి భాషలకు సంబంధించి. సో ఈ రకంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రముఖమైన పాత్ర వహించారు. ఇప్పుడు శారద గారు అంటారు గవర్నమెంట్ హాస్టల్ అన్న కొంచెం బాగున్నాయి, చాలా దారుణం ఉంది అంటుంది. మరి కొన్ని గవర్నమెంట్, అది చాలా అనాలోచితమైన మాట. గవర్నమెంట్ హాస్పిటల్ అంతకంటే దరిద్రంగా ఉంది. ఆమె పోలేదు, ఆమె గవర్నమెంట్ హాస్టల్లోకి పోలేదు సార్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉంది కదా, వచ్చి చూడమని చెప్పి చూసిందా? సిద్దిపేటలో కానీ కొడంగల్లో కానీ ఒకటే బాత్రూమ్ ఉంది, 100 మంది పిల్లలు లైన్లో ఉన్నారు. అట్లా చాలా చోట్ల ఉన్నారు సార్. అది ఇదేమన్నా కొత్తగానా? ఇప్పుడు మొన్న ఒక పేపర్లో వచ్చింది, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ఒక కాలేజీలో అసలు హాస్టల్లో వాష్రూమ్స్ లేకుంటే గర్ల్స్ అందరూ ఒక గోడలాగా నిలబడి మిగతా విద్యార్థులకి నేచర్ కాల్స్ అటెండ్ అయ్యే వ్యవస్థను సృష్టించినారు. అది అంత దరిద్రంగా ఉంది. మెదక్ సంబంధించిన విషయాల్లో ఆయన ఎవరు రోహిత్ రావు, ఆయనకి ఏదో కొంతమంది అడ్వైజ్ ఇచ్చినారు, పోయి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అంటే ఆ కాంట్రాక్టర్కు డబ్బులు, తర్వాత అతని బిల్లులు రాకపోవడం వల్ల వాడు పనిని మధ్యలో వదిలేటాడు. సో ఈ రకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఇదే సిచ్యువేషన్ సార్. ముఖ్యమంత్రి ఏమైనా ఎక్సెప్షనా సార్? ముఖ్యమంత్రికి చదివే రాదా? ముఖ్యమంత్రి చదువుకున్న పాపానే పోలేదు కదా సార్. ఆయనకి అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్థితిగతులు ఎట్లుండాలా, ఏముండాలి అనేది మీద అవగాహన ఉంటే సార్ కదా సార్. ఎన్నడన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రతిపక్షాలతో కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక తయారు చేసినాడా? ఒక కన్సెన్సువల్ ప్రజాస్వామ్యం అంటే సార్, ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసేసి అన్ని పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టేసేసి ఇగో రాష్ట్రానికి ఈ సమస్యలున్నాయి, ఈ సమస్యల మీద మనం అందరం కలిసి కొట్లాడదాం, కలిసి వ్యవహారం చేద్దాం, కలిసి పాలసీలు డిజైన్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన లేదు కదా సార్. ఆ రకమైనటువంటి సోయే లేదు. అంత ఒంటెద్దుగా నేను నిర్ణయిస్తా, నేను డిసైడ్ చేస్తా, మీరందరూ నాకు తలొగ్గి ఉండండి అనే మాటలు మాట్లాడుతున్నారు. నేరుల శారద గారు ఏమంటారు అంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టారు నారాయణ మీద కానీ శ్రీ చైతన్య ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పెడుతూ ఒక మాట, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అంటున్నాను. సీఎంకు తెలియకుంటే కదా తీసుకెళ్లేది. సీఎంకి విషయాలు అడిగి వాళ్ళు ఆల్రెడీ సీఎంకు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. సార్ ఈ నేరళ శారద తన డ్యూటీ కంటే ఎక్కువగా వ్యవహారాలు చేస్తుంది సార్, ఇట్లయితే మేము కోట్ల రూపాయల మా బిజినెస్ దెబ్బతింటుంది సార్ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పుంటారు. లేకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారు, చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పిస్తారు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు శారద గారు రంగంలోకి తీరు కదా, ఏం జరగదు. శారదను ఏకాకి చేస్తారు అంతే, ఏం లేదు. ఐవాషిగా 2 చర్యలు తీసుకుంటారు. లేదా శారదను కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఏమని మీతో వేరేగా మాట్లాడదాం రండి అంటే మీకు ఏదైనా ముడుపులు ఇచ్చేస్తాం, మీరు నోరు మూసుకోండి అనే యాంగిల్లో మాట్లాడితే ఆ అమ్మాయి నో అన్నది. నథింగ్ డూయింగ్, నేను వేరే మీకు బయట వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏదున్నా ఇక్కడ డిస్కస్ చేయి. ఇది ఇక్కడ వ్యవస్థలు ఇటు ఎట్లా ఉంటుంది, విద్యార్థులు ఈ రకంగా ఎట్లా ఉంటారు, ఈజ్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఆమె రకరకాలుగా ప్రశ్నలు వేసింది. కాకపోతే ఆమెలో ఈ పట్టుదల,
ఇంకా కొంతకాలం ఉండే అవకాశాలు లేదు. ఒకవేళ ఆమె అదే పట్టుదలతో ఉంటే మాత్రం ఆమెను ఏకాకి చేస్తారు. ఆమెను ఆ పదవిలోంచి తొలగించినా మనం ఆశ్చర్యపడతాం. సీఎంకు మీద మీకు అసలు కొంచెం కూడా ఆమె ఒప్పిస్తా ఉంటుంది కదా, శారద గారు నేను సీఎం ఒప్పిస్తా. ఒప్పించడండి, బతివిలాడుకొని పోస్టులు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళేం ఒప్పిస్తారండి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు, వాడు ఎంతో మూర్ఖుడు. చిచి అసలు మారతాడేమో. సార్ ఇప్పుడు పేద జనుల అందరి ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిన కసాయి మనస్తత్వానికి ఈ విద్యా వ్యవస్థ గురించి వ్యవహారం సార్. అంతేందుకండి ఇప్పుడు కేటీఆర్ కూడా చాలా మాటలు మాట్లాడుతుంది కదా. ఆయన పరిపాలనలో 10 సంవత్సరాలు శ్రీ చైతన్యాలు నారాయణలు రాజ్యం వెళ్ళారు కదా, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, సెకండరీ ఎడ్యుకేషన్ మీద, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద. మరి అప్పుడేం బీకినాడు ఆయన? కాదు సార్, ఇప్పుడు హైడ్రా బాధితులతోని హరీష్ రావు కేటీఆర్ కంటిన్యూగా మీటింగులు పెడతారు. కరెక్ట్, మంచిదే పెట్టని. మరి ఒక్కళ్ళు కూడా శ్రీ చైతన్య నారాయణ బాధితులతో వీళ్ళు వాళ్ళే సార్, వీళ్ళు వాళ్ళ పుత్రికలే, విషపుత్రికలే వీళ్ళు పుట్టిన విషపుత్రికలే అంతే. వీళ్ళు అందరూ వాళ్ళే, వీళ్ళ పిల్లలు వాళ్ళు. ఇందులో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాలలో ఉన్న వాళ్ళ పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారు? వాళ్ళంతా చైతన్యాలు నారాయణలో చదువుతారు సార్. మనం పిచ్చోళ్ళ క్యాంపస్ బాగుంటుంది వాళ్ళకి కాదు, ఎక్కడో ఒకటి ఉంటుంది. వాళ్ళకి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, డే స్కాలర్స్ లాగా ఉంటారు, రకరకాలుగా జరుగుతుంది అనమాట. వీళ్ళు చేసే వ్యవస్థ ఇది ఇందులో సిస్టమ్ అనేది వీళ్ళతో కుమ్ముక్కై ఉంది. ఇది ఏదో ప్రజలు వేరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం ప్రజల గురించి కృషి చేస్తుంది అన్నటువంటి భ్రమ ప్రపంచంలో మీరు బయటికి రండి. నేను అందుకే ఈరోజు ఏమనిపిస్తుంటే, సరే ముఖ్యమంత్రిని కొంచెం పక్కన పెడదాం, డిప్యూటీ సీఎం మాట్లాడతలేడు, సీతక్క మాట్లాడతలే, తర్వాత వాళ్ళేం మాట్లాడతారు సార్? వాళ్ళేం మాట్లాడతారు? సీతకి ఏం మాట్లాడతారు? ఆమె ఎడ్యుకేషన్ ఏంది, ఆమెకి ఈ విషయాల మీద ఉన్న అవగాహన ఏంది? ఆమె ఏదో రేవంత్ రెడ్డి అన్న అని పిలిచింది, దట్టీలు కట్టింది, రాఖీలు కట్టింది, మంత్రి అయింది. ఆమెకి ఏం స్థాయి ఉన్నది సార్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడడానికి? ఆమెకు ఉన్నటువంటి నైతికమైనటువంటి అర్హత ఏముంది చెప్పండి? ఏ మానవత్వం ఉంది? ఎక్కడ మానవత్వం ఉన్న పని ఏం చేసింది చెప్పరాదండి. ఒక విషయం చెప్పండి నాకు, నేను అడుగుతున్నాను. ఇప్పుడు తెలంగాణ సార్ గవర్నర్ వదిలేటండి సార్, మీరు ఏదో కరోనాలో అటు ఇటు పోయినారు, నేను చెప్తున్నాను మీరు వినండి దయచేసి. సీతక్క కూడా పెట్టుబడిదారులకు అమ్ముడు పోయినటువంటి ప్రజానాయకురాలే. ఆమె ఏం పెద్ద స్వతంత్రంగా పరిపాలించేటువంటి అక్కడ పరిస్థితి లేదు, వాతావరణం లేదు, ప్రజల పట్ల అంత కన్సర్న్ లేదు. సరే డిప్యూటీ సీఎం ఏమున్నది ఆయనకేంది? ఎప్పుడు సీఎం పోస్ట్ ఖాళీ అయితే ఆడ పోయి కూర్చుందామని ట్రై చేస్తాడు అంతే తప్ప ఆయన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడతారు సార్? ముఖ్యమంత్రి కంటే శ్రీ చైతన్య వాళ్ళు ఎవరి కనుసన్నలలో ఆ విద్యా సంస్థలు వెలువరిస్తున్నాయి? ఓన్లీ ముఖ్యమంత్రి కనుసన్నలలో. ఇప్పుడు ముఖ్యమంత్రికి అధికార గణానికి ఈ విషయాలు తెలియదా? డిఓలకు తెలియదా? పరిస్థితుల గురించిన అవగాహన వీళ్ళకి లేదా? ఇది చాలా భ్రమ. ఇదేదో పెద్ద నేరేళ్ల శారద ఏదో కనుక్కున్నది, ఆ ఆటం బాంబును కనుక్కున్నట్టుగా, న్యూట్రాన్ కనుక్కున్నట్టుగా మీరు మాటలు చెప్తా ఉన్నారు. ఇది అంతా అవుతుంది వినరా? ఈ దీంట్లో ఏం జరగదు సార్. అసలు నేను అనేది ఒకటే, ఈ వ్యవస్థల పట్ల విద్యార్థులు అట్రాక్ట్ కావద్దు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలను స్ట్రెంథెన్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయాలి. మొన్న ముఖ్యమంత్రి టీచర్లకు ఏదో అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మీ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం ఎందుకు పెరుగుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పెరగట్లేదు అంటే నీవు ఫ్యాకల్టీయే లేదు, వసతులే లేవు, వాష్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు, ఏవీ లేవు, డస్టర్లు లేవు, బల్పాలు లేవు, చాక్ పీసుల పైసలు కూడా లేవు. టీచర్లే వాళ్ళ డబ్బుల నుంచి వాళ్ళకు వచ్చే జీతాల నుంచి ఇస్తారు. తర్వాత గెస్ట్ లెక్చరర్స్ అని ఉంటే వాళ్ళందరినీ తీసేయడానికి ట్రై చేసి మనం లొల్లి పెడితే వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అవర్లీ బేసిస్ మీద నువ్వు ఇస్తున్న జీతం ఎంత? అసలు కంటిన్యూస్గా విద్యా సంవత్సరం మొత్తంగా పనిచేసేటువంటి గెస్ట్ లెక్చరర్ని సెలవుల కంటే ముందు ఉద్యోగాలను తొలగిస్తారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏంది సార్? టీచింగ్ ప్రొఫెషన్లో అవుట్ సోర్సింగ్ ఏంది? ఇవన్నీ అసలు ఇది దీన్ని ఎన్ఎస్సి అని ఉంటుంది, స్టూడెంట్ వింగ్. అవును, మరి స్టూడెంట్ వింగ్ బల్మూరు వెంకట్ కానీ మిగతా వాడి గురించి చెప్పకండి సార్ మీరు. బల్మూరు వెంకట్ వాళ్ళకి ఏం కమిట్మెంట్ సార్? స్టూడెంట్ వింగ్ ఉందా? ఎన్ఎస్సి ఉంటది. అయితే ఏంది ఇప్పుడు అమ్మాయిలకు అంత అన్యాయం జరుగుతుంటే సార్ ఇవన్నీ ఉతాయే. మీరు వాళ్ళకి ఏదో సర్వీస్ కాంపోనెంట్ ఉంది అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఇది అంతా ఉతాయే. వాళ్ళు ఎందుకు చేయాలి సార్? ముఖ్యమంత్రి ఏం బిక్తాడు? ముఖ్యమంత్రి దగ్గర ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది కదా, హీఈస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. ఆయనకు సెక్రటరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉన్నారు, తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్లు ఉన్నారు, డిఓలు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఈ ప్రైవేటు పాఠశాలల మీద, ప్రైవేట్ కాలేజీల మీద వీళ్ళకు నియంత్రణ ఉంటుంది కదా. వీళ్ళు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించవచ్చు కదా. అసలు బాలల హక్కుల సంఘం అని ఒకటి ఉంటుంది, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి
సార్. వీళ్ళు ఇప్పుడు ఈ వ్యవస్థ బోర్డు కూడా ఉంటుంది. ఈ వ్యవస్థను కనుక సక్రమంగా పెట్టాలన్నటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం అనుకుంటే ఒక 10 రోజులలో ఈ వ్యవస్థను సరిదిద్దచ్చు. 10 రోజులలో సరిదిద్దచ్చు. పవర్స్ ఉంటాయి, అన్ని రకాలుగా చేయొచ్చు, అంత నియంత్రీకరించవచ్చు, విద్యార్థుల భవిష్యత్తు గురించి కృషి చేయొచ్చు. కానీ సరే నా సంగతి దేవుడు, మీరు నాన్న మధ్యలో తీసుకురాకండి. నేను చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి గలటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో పూజ చేయాలంటారా? అంతే, అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. ఈ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఢిల్లీకి తిరగట్లోనే కాలం గడుపుతుంది సార్. ఆయనకి ఏడ డబ్బులు వస్తాయో గా పనులు చేస్తా ఉన్నాడు. ఘోరం సార్, ఒక్క 1% కూడా ఆయన వల్ల లాభం లేదనేటట్టు. ఏం లాభం జరిగింది చెప్పండి. అక్కడ 10 నెలల పరిపాలనలో ఏ వర్గానికి ప్రశాంతత ఉంది? విద్యార్థి లోకం ప్రశాంతంగా ఉందా? నిరుద్యోగులు ప్రశాంతంగా ఉన్నారా? కార్మిక కర్షకులు ప్రశాంతంగా ఉన్నారా? లేకపోతే వ్యవసాయదారులు ప్రశాంతంగా ఉన్నారా? ఏ సార్ రైతు బంధు, రైతు భరోసా అన్నాం కదా, ఖరీఫ్ సీజన్ కంప్లీట్గా వస్తున్నది. ఇప్పటికీ అరకొరగా రైతు రుణమాఫీ అనేది చేసినాడు. మరి ఆయన ఇప్పుడు కొన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు కదా. అన్ని ఒట్లు వేస్తారు సార్. ఇక పెద్దమ్మ తల్లి మీద నీతి నిజాయితీ లేని మనిషి ఎవరి మీద నేను ఒట్లు వేస్తాడు, అందరి మీద ఒట్లు వేస్తాడు, పచ్చబద్దాలు ఆడతాడు. అది రేవంత్ రెడ్డి. దట్స్ ఆల్. అసలు ఈయనను తొలగించి నేరెళ్ళ శారద గారు ఈయన మీద ఆశలు పెట్టుకుంది. మరి చాలా భ్రమలు. ఆమెకు ఐదప్పు పడవ ఎక్కింది. ఆమెకి ఏదో ఆ పోస్ట్ ఇచ్చినారు. అసలు ఈమెకి ఇంత ఉత్సాహవంతురాలు, ఈ రకంగా ప్రజాసేవకు అంకితం అవుతుంది అని అంటే ఆమెకు పోస్టే రాకపోతుండే, తెలియకుండా ఆమెకు పోస్ట్ ఇచ్చినారు. ప్రతి రోజు పోతే మీరు 2 కాదు ఇంకా ప్రైవేట్ అన్ని తనిఖీ చేస్తాం. 4 రోజుల తర్వాత పోతే మనం చెప్తాం సార్. 4 రోజుల తర్వాత ఆమె నిజంగా అక్కడ ఇన్స్టిట్యూషన్ బంద్ చేసిందా, సీజ్ చేసిందా, ఆపేసిందా? ఇప్పుడు మాదాపూర్లో అట్లే నడుస్తుంది. ఎందుకు నడవదు? బ్రహ్మాండంగా నడుస్తుంది. వీళ్ళు సీజ్ చేస్తారు, వాళ్ళు తీసేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. ఈ వ్యవస్థలు అన్నీ జరుగుతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీజ్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది సార్? ఇది ఇక్కడ డిఓలకు ఉంటుంది. డిఓ కూడా ఎవరు రాలే కదా. ఎవరు రాడు సార్. వీళ్ళకి ఎవడు సహకరించడు. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఈ పోస్ట్ ఎట్లా అంటే వీళ్ళు కొనుక్కుంటారు తెలుసా. ప్లమ్ పోస్టులన్నీ ఇంపార్టెంట్ పొజిషన్స్ అని కొనుక్కుంటారు. మంత్రులు వాళ్ళ అనునాయులకు ఇప్పించుకుంటారు. వాళ్ళే హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉంటారు. ఇవాళ డాక్టర్లు హాస్పిటల్స్లలో మందులు వస్తాయా? ప్రభుత్వ రంగం వచ్చే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడింది చూడలే, ఎప్పుడు చూడరు వాళ్ళని మాట్లాడి. నేను చూసా కదా సార్. ఐ డెల్ట్ విత్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్. ఐ నో వాట్ హ్యాపెన్స్. అక్కడ నిజాయితీ గల ఆఫీసర్ ఎవడన్నా ఒకడు ఉంటే వాడిని బలి చేస్తారు. నేరేళ్ల శారదకి మనమే ఇవాళ ప్రజా సంఘాల వాళ్ళు, తర్వాత సోషల్ మీడియా వాళ్ళు మనమే మద్దతు తెలపాలి. నేరేళ్ల శారదని మనం కాపాడుకోవాలా. ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా ఆమెను బలి చేస్తుంది. ఈ ప్రభుత్వము ఈ ప్రైవేట్ విద్యా సంస్థల తొత్తు వాళ్ళతో పాటు కుమ్ముక్కై ఉన్నది. కాబట్టి విద్యార్థులకు ఏదో మేలు జరుగుతుంది లేదు. నిన్న నేరేళ్ల శారద విజిట్ చేసినప్పుడు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆమెకు జరుగుతున్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయబోతే ఆ స్కూల్లో ఉన్నటువంటి సోకాల్డ్ వాళ్ళు ఉంటారు కదా సిబ్బంది, వాళ్ళు ఆ తల్లిదండ్రులను మాట్లాడనివ్వట్లేదు. ఒక తండ్రి అన్నాడు, నేను 2,50,000 కట్టినా, అది సూర్యాపేట నుంచి వచ్చినాడు. అంటే చెప్తున్నాను మీకు, ఇట్లా జరుగుతుంది అనమాట ఈ వ్యవస్థను. సార్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఇంకా నియమించలేదు అంటున్నాడు. ఎందుకు నియమిస్తాడు సార్? ఆయనకు కావాల్సింది అన్ని శాఖలు తన దగ్గరే ఉండి తన నేతృత్వంలో 10 నెలల్లో శ్రీ చైతన్య నారాయణ నుంచి విద్యాశాఖ మంత్రి అయినా కాబట్టి అది మనకి అంటే ఇదమిద్దంగా తెలియదు. అట్లాంటి వ్యవస్థ లేదు. బట్ ఒకటి మాత్రం ఉంది, వీళ్ళకి అధికారుల అండదండలు ఉంటేనే వీళ్ళు ఇంత పెట్టరేగి విద్యను వ్యాపారంగా మార్చినారు. విద్యలో కూడా సర్వీస్ అనేది లేదు. పర్యావరణం మీద, చెరువుల మీద ప్రేమ ఉంది, మూసిని ప్రక్షాళన చేస్తున్నాడు. అంత బోగస్ దాని మీద డబ్బుల మీద ప్రేమ, మూసి మీద ప్రేమ లేదు, పర్యావరణం మీద ప్రేమ లేదు. జస్ట్ అంటున్నాను, ఒక సెకండ్. అంత మాటలు చెప్తుండు కదా. మరి రెడ్ హ్యాండెడ్గా మీ పార్టీ మన శారద గారు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి చిట్లుంటే మరి విద్యను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా సార్ రాష్ట్రాలను? సార్ అంతెందుకు సార్, ఈ మాట అంటే నోరు తెరుస్తలేదు. అదిగా సార్, విద్యా కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి ఎన్ని రోజులు అయింది సార్? ఈ అగ్నూరు మురళి సార్ వచ్చింది అంతే కదా. మరి ఆయన కూడా ఒక్క మాట మాట్లాడతలేడు. ఆయన ఎందుకు పోలేదు? ఆయన ఎందుకు ఇన్స్పెక్షన్ చేయలేదు? ఆయన డ్యూటీలో ఇది భాగం అవునా కాదా ఆ విషయాలు ఆయన చెప్పాలి కదా. అవును, ఆయన కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థల మీద కొంత అజమాయిషీ ఉండాలి, కొంత సూపర్విజన్ ఉండాలి, కొంత గైడెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా కొంత నిఘా లేకపోతే ఈ విద్యార్థుల తల్లిదండ్రులను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే విషయం ఆయన గ్రహించొద్దా? ఒక సామాన్యమైన కుటుంబం నుంచి పైకి వచ్చినాడు కదా, ఆయన మాత్రం ఏం చేస్తున్నట్టు ఆయన ఎందుకు నిద్రిస్తాడు? ఈ ప్రొఫెసర్ కోదండరాం పెద్ద ఉపాధ్యాయుడు, ఆయన ఏం బీకినాడు సార్? ప్రొఫెసర్ అట. ఆయన ఏం చేసినాడు? ఆయనే ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఈ పెట్టరేగిన తనాన్ని కూడా బయటకు వస్తలేడు, అసలు మాట్లాడాడు. ఆయన ఇవాళ మొత్తం కంప్లీట్ గా మూగపోయినాడు.
ఆయన ప్రజల తరఫున మాట్లాడమని ప్రాబ్లం ఏంది నాకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినాడు అంతే దర్శాలు నువ్వు ఒర్రకు నీకు పోస్ట్ ఇచ్చినా అని ఆయన గతంలో కూడా పెద్దగా మాట్లాడింది లేదు సార్ ఆయన ఎప్పుడు ప్రజల తరఫున మాట్లాడలేదు సార్ ఏదన్నా రెడీగా ఉండే మైక్ ఇస్తే అక్కడ తూలుతాడు 4 విషయాలు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అంతే దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడినా ఆయనే మర్చిపోతాడు ప్రజల తరఫున ఆయన కొట్లాడింది లేదు సచ్చింది లేదు ఇది అంతా ఉత్తదే బోగస్ విన్నరా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఎమ్మెల్యే నోరు తెరతలేడు ఒక్క ఎమ్మెల్యే సార్ బీజేపీ కానీ కాంగ్రెస్ సార్ వీళ్ళ అనునాయులకు అక్కడ విద్యా సంస్థలలో అడ్మిషన్లు ఇస్తారు చైతన్య వాళ్ళు తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ పిల్లలకి అడ్మిషన్లు ఇస్తారు తర్వాత కలెక్టర్ల పిల్లలకి ఇస్తారు పోలీస్ ఆఫీసర్ల పిల్లలకు తక్కువ ఫీజుకి దాంట్లో ఆ విద్యా సంస్థలలో అడ్మిషన్స్ దొరుకుతాయి ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వ్యవస్థలను వీళ్ళు మేనేజ్ చేస్తారు హైకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాలి ఈ హైకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు హైకోర్టు తానుగా హైకోర్టు ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ అని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కదా ఎవరైనా ఈ రకంగా అన్యాయం జరుగుతుందని హైకోర్టుకు పోతే జడ్జెస్ మే రియాక్ట్ అవును సార్ మీరు కూడా ఎన్నోసార్లు రైతుల కోసం మాట్లాడుతున్నారు సరే ఉద్యోగాల కోసం మాట్లాడారు కరెంట్ గురించి మాట్లాడారు మరి కాదు సార్ మీరు కూడా శ్రీ చైతన్య నారాయణ కానీ ఆ 2 గంటలే ఏవైతే ప్రైవేట్ సంస్థలలో ఇంత దారుణం సార్ గ్రౌండ్ లేదు సార్ వాకింగ్ చేయడానికి అయ్యో రామ మీకు ఇంకో విషయం తెలియదు ఓన్లీ ఒక 6-7 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అవి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి ఎందుకోసం రెసిడెన్షియల్గా తయారు చేసినటువంటి బిల్డింగ్లను వీళ్ళు కిరాయిలకు తీసుకొని నడిపిస్తారు తర్వాత ఏ క్యాంపస్లో మీరు పోండి గంట సేపు విద్యార్థులకు వ్యాయామం ఉండదు గంట సేపు విద్యార్థులకు మోరల్ ఎడ్యుకేషన్ ఎట్లా అరుగుతుంది వాళ్ళు గట్టనే ఉంటారు ఎంతమంది రోగాలతో పడుతారు మీరు ఆ సంస్థలకు పోండి సార్ పోతే మీకు తెలుస్తుంది ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి ఆ విద్యార్థులకి చాలా నానా రకాలుగా ఉంటుంది ఆ విద్యార్థులు బందీలుగా అసలు ప్రిజనర్స్ గా ఉంటారు అక్కడ హాస్టల్లో అడ్మిషన్ అంటే ఇట్స్ ఏ ఇంప్రిజన్మెంట్ చెప్తుంది తెలంగాణ రాష్ట్రమేనా అందరు షాక్ అవుతారు వీడియోలో అదే కదా మీరు మీ మీద కేసు వేస్తే మీరు బాధ్యత వహిస్తారా ఎందుకు వహించాం వాళ్ళ తాత మొత్తం ఇంకా ఎక్కువ బయటకు తీసుకొని నాకు తెలుసు కదా వాళ్ళ బొందా వాళ్ళేం పరువు నష్టం దావా వేస్తారు వాళ్ళ బతికేందో నాకు తెలుసు కదా నేను నా పిల్లల్ని అదే ఇన్స్టిట్యూషన్ లో చదివించిన మొత్తం ఫీజులు అన్ని నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క పాపకి ఎంతెంత కట్టినా ఏమున్నాయి చాలా స్ట్రక్చర్ ఉంటుంది సార్ 1 lakh అండ్ అబోవ్ ఉంటుంది వీళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లకి తర్వాత ఎంసెట్ కోచింగ్ వేరు జేఈ మెయిన్ కోచింగ్ వేరు ఐఐటి బ్యాచెస్ వేరు ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట సి బ్యాచ్ అంటారు తర్వాత ఇంకేదో బ్యాచ్ అంటారు రకరకాల పదాలు పెట్టేసేసి వీళ్ళు వాడుతున్నారు మళ్ళీ ఒకప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఇద్దరు పోటీ సంస్థల్లాగా ఉండే కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటైనారు కుమ్ముక్కైనారు ఇంకా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఈ సంవత్సరం విద్యా వ్యవస్థకి గింత ఇంటర్మీడియట్ గింత ఫీజు పెట్టాలి గింత ఇది పెట్టాలా అని అంతే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ అనేది అసలు ఒకటి ఉన్నదా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు తిరుపతిరావు కమిషన్ అన్న వాళ్ళు పెట్టినారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రీకరణ అని ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చినాడు ఆ రిపోర్టును అమలు చేస్తారా చెయ్యరా అసలు ఏం చేశారు ప్రభుత్వ పరంగా ఈనాడు ఎడ్యుకేషన్ మీద ఒక్క రివ్యూ మీటింగ్ జరిగిందా టీచర్లకు నేను అపాయింట్మెంట్ ఇస్తున్నా మీరు పోయి బ్రహ్మాండంగా చేయండి మీ మీదనే గురుతర బాధ్యత అంటే నేను కూడా మాట్లాడిన ఆ రోజున ముఖ్యమంత్రి ఎవడు మేధావి సార్ వాళ్ళంతా ఒక గుమ్మం మీద గురించి మాట్లాడతారు రేవంత్ గాని ఈ సోకాళ్ళు మేధావులంతా వినవా మేతావులు వీళ్ళు వినవా మేత వేస్తే మురిగేవాళ్ళు అంతే తప్ప వీళ్ళకి ప్రజాహితం మీద సంబంధమే లేదు వాళ్ళు ఎన్నడూ కొట్లాడిన చరిత్ర లేదు సార్ వాళ్ళు ఎవరో వేరే వాళ్ళ తరఫున కొమ్ముగా ఇప్పుడు కేటీ రామారావుని పొగుడమంటే దేశపతి శ్రీనివాస్ ఫుల్ గొంతెత్తి మాట్లాడతాడు ఆయన విరమల ప్రకాష్ అయినా అంతే వీళ్ళందరూ ఏం సార్ వీళ్ళు ప్రజాహితం కోసం మాట్లాడే సందర్భం సార్ కేసీఆర్ని సరిదిద్దడము కేసీఆర్కి సపోర్ట్గా నిలవడము కేసీఆర్ను తిట్టడము వీళ్ళ అవసరాల కోసం ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద కొన్ని 100 వీడియోలు చేస్తారు కానీ శ్రీ చైతన్య నారాయణలలో పాపం అన్నంలో సున్నం వస్తుందట అన్నంలో బొద్దింకలు వస్తున్నాయట గాలి లేదు ఇది ఇవాళ జరగట్లేదు సార్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది సార్ నేను ఎన్నో సార్లు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ తరఫున ఆయా కాలేజీలకు పోయినాము ఆ స్కూళ్ళకు పోయినాము ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలను చూసినాము పోలీసులను పెట్టి ఆ విద్యా సంస్థలకు కొంటారా సార్ అందరినీ కొనేస్తారు సార్ అవును సిఐఎస్ఐల పిల్లలకి అందులో అడ్మిషన్ దొరుకుతుంది తక్కువ ధరకి ఎక్కువ ఫీజు ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకు మినహాయింపు కూడా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది వీళ్ళు వ్యవస్థలను అన్నిటి మేనేజ్ చేసి కొందరు ఏం సార్ అందరు అమ్ముడు పోతారు కొందరు ఎక్కడ ఉన్నది అసలు మీరు ఏదో కొందరు అంటున్నారు అసలు ఈ వ్యవస్థలు అన్నిటి మీద పోలీస్ యంత్రాంగానికి ఏమైనా అజమాయిషి ఉందా వాళ్ళు పోయి చూస్తున్నారా ఇప్పుడు ఒక సూసైడ్ జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఒక ఫ్యాన్ కురి వేసుకొని అక్కడ ఇక్కడ ఒక సూసైడ్ జరిగినప్పుడు దీనికి సోషల్ కాజెస్ ఏంది
యాక్చువల్లీ విద్యార్థులు ఏ దశలో ఇక్కడ ఉన్నారు, ఏ పరిస్థితులలో వీళ్ళు ఇక్కడ విద్య నేర్చుకుంటున్నారు అనే అంశాల మీద కూలంకషంగా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారనుకో, ఆ డిఓకో సంబంధిత సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కో ఎవరికో ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ రకమైన అరకొర వసతులున్నాయి, విద్యార్థుల మీద చాలా స్ట్రెస్ ఉంది, వాళ్ళు ఆ పీడనకు గురై ఇట్లా ఉరివేసుకుంటున్నారు, దిస్ ఈజ్ ది రూట్ కాజ్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దీని మీద ఎంక్వైరీ జరిగేది. పోలీసులు అట్లా ఇచ్చినారా? ఇవ్వలేదు కదా. మీరు పోయి శ్రీశైలంలోనో లేకపోతే నారాయణలోనో ఫీజు మీద గొడవపడండి, చూడండి 5 నిమిషాల్లో పోలీసు వచ్చి మిమ్మల్ని తీసుకొని ఎత్తిపోతారు. ఎంతమంది తల్లిదండ్రులను బెదిరిస్తారు, అక్కడ వాళ్ళకు వాళ్ళ బౌన్సర్లు ఉంటారు సార్. బౌన్సర్లు పెట్టుకున్న ఒక అవసరమే ఉంటుంది సార్, అట్లనే ఫీజులు వసూలు చేస్తారు. మీరు ఒకసారి, అందుకే మీకు అనుభవం లేదు, మీరు వెళ్ళండి దయచేసి ఒక ఛానల్గా. మీరు రేపు కొన్ని ఈ శ్రీ చైతన్య కాలేజెస్ కానీ అక్కడ ఇక్కడ పోయి అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడండి, వాళ్ళకి ఎట్లా మార్కులు వస్తాయని. చాలా వరకు మెరిట్తో రావు, ఇది మేనేజ్మెంట్తో వీళ్ళకి వచ్చే ర్యాంక్ లేదా సార్. కొన్నిట్లలో మనం వాయిస్ వింటాం, వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్లో మొదటి ర్యాంక్ శ్రీ చైతన్య, 2వ ర్యాంక్, 3వ ర్యాంక్, 4, 5, 6, 10 టెస్టులు చెప్తారు కదా, చెప్తారు. నాకు కూడా అనిపిస్తుంది అప్ప చదివితే శ్రీ చైతన్య నారాయణలో చదువుమని. అంత బోగస్, ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. మంచి విద్యార్థి, మంచి ఉపాధ్యాయులు ఉండి చక్కగా చదువు చెప్పి మంచి ఇట్లా అట్మాస్ఫియర్ ఉంటే మన పిల్లలు బంగారు తునుకలు చక్కగా చదువుతారు. నాడందరూ ప్రైవేట్ విద్యాసంస్థలు చదివారు, మేమే కాదండి, నాకంటే ముందు ఎంతో మంది ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, నాకంటే జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అందరూ ప్రైవేట్ విద్యాసంస్థలు చదవలేదు కదా. ఎవడు అసలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అసలు లేనే లేదు కదా. ఇవన్నీ ఎంత 1985, 84 నుంచి పుట్టిన సంస్థలు అనమాట. టీడీపీ వచ్చినప్పటి నుంచి అంతే అంతే. టీడీపీ అది చంద్రబాబు నాయుడు అంతే. కానీ చాలా మంది, వేల మంది పిల్లలు నష్టపోయారు కదా సార్, లక్షలలో. అయ్యో సార్, కోట్ల రూపాయల డబ్బుల తర్వాత సార్ వాళ్ళ ఆరోగ్యాలు. చాలా మంది నాశనం అవుతారు, సగం మంది చదువులో పెడతారు, కొందరు చనిపోతారు, రకరకాలుగా జరుగుతుంది సార్. ఈ వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం వృధా సార్. వినరా, ఈ ప్రభుత్వ పరంగా ఏమైనా రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఏమన్నా తీసుకుంటే మీరు అప్రిషియేట్ చేస్తారా? మరి చర్యలు తీసుకున్న నాడు మళ్ళీ మాట్లాడదాం సార్. మనం బతికే ఉంటాం కదా, కొన్ని మంచి చర్యలు తీసుకొని విద్యార్థి లోకానికి మేలు చేసేటువంటి ప్రక్రియ చేసేది. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యి అని చవటను పట్టుకొని మీరు ఏదో పెద్ద విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తారని అంటారు. చిన్న ఆశ, ఏం ఆశ చెప్పండి? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినారా ఈ విద్యా సంవత్సరానికి? మరి అయిపోయి వాళ్ళ సర్టిఫికేట్లు డిటైన్ చేసి పెట్టినారు. విద్యార్థి లోకం ఎంత పీడనకు గురవుతున్నారు. ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ లోపల రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంది, ఎన్ని డిగ్రీ కాలేజెస్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంది. అసలు అక్కడే ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్కి తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి మధ్య కంపారిజన్ చేయాలి. ఇక్కడి విద్యార్థులే అక్కడికి పోతున్నారు. ఇక్కడ ఎందుకు చదువుడు, మీరు వేస్ట్గా అక్కడ పోయి చేరండి, సీతారాయణ చేరండి, నారాయణ చేరండి, అక్కడ చేయండి. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగులలో కూడా వీళ్ళు ఎంట్రీ అయినారు. ఇవాళ వీళ్ళ ప్రమేయం లేకుండా ఎక్కడ ఎవరికి ఎక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. చదువులో ఇస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎప్పటి నుంచో మొదలైంది అది, ఇవాళ నిన్న ఎప్పటి నుంచో మొదలైంది. కొత్త వ్యాపారం అన్ని అంత వ్యాపారం. అసలు విద్య అనేది ఒక వ్యాపారం. వీళ్ళు ఐఐటీలలో, ఐఐఎంలలో కూడా మీకు సీట్ వస్తుందని చెప్తారట కదా. అవును, మెడికల్ సీట్లు వస్తాయని. సరే, అవన్నీ మనం రకరకాల వ్యవస్థలు ఉంటాయి సార్. అది అనుభవం ఉంటే అక్కడ పీడనకు గురైతే మనకు వస్తుంది. ఎందుకంటే నేను నా 3 పిల్లల్ని ఆ విద్యా సంస్థలో చదివించిన, బంధువుల పిల్లలు, మా అన్నదమ్ముల పిల్లలు. ట్రాప్ లో పడ్డారు. మరి ట్రాప్ ఏంది, వేరే గతి లేదు కాబట్టి ఏం చేస్తాం సార్? మొత్తం అన్నింటిని క్లోజ్ చేసేస్తారేమో. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కొట్లాడితే వేరే చోటికి పోతే నీకు అక్కడ అవకాశం లెక్కనంటారా? అంతే. మానోపలి అనేది ఉంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద వీళ్ళ మానోపలి అనేది కంటిన్యూస్ గా ఉంది. విన్నారా? వీళ్ళకి ప్రభుత్వం యొక్క అండదండలున్నాయి. నేరెళ్ల శారద వల్ల ఏం జరగదు, ఊదు గాలదు, పీరి లేవదు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. 4 రోజులు నిజం చెప్తున్నాను, ఏం చేయలేదు ఆ అమ్మాయి. ఒక్కరితో ఏం చేస్తుంది? ప్రభుత్వ పరంగా నీకు సపోర్టే దొరకదు. ప్రభుత్వం ఏదో ఇప్పుడు 2 రోజులు సోషల్ పబ్లిక్ ఆడిట్ ఉంటుంది కాబట్టి 2 రోజులు ఆమె తరఫున మాట్లాడతారు. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆమెకు చెప్తారు, ఓమ్మా నువ్వు చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు, నీకేం పని లేదా, ఇంకా చాలా మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా విద్యా సంస్థల చుట్టూ ఎందుకు పడ్డావమ్మా, ఏమైనా డబ్బులు లేకపోతే ఆమె మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తారు. ఈమె ప్రైవేట్ విద్యా సంస్థల మీద అటాక్ చేసేసి డబ్బులు వసూలు చేసిందనో మీద వేస్తారు. అంతే, అటనే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎంతకంటే అంతకు తగ్గిస్తారు. ఎవరిని తీసుకువచ్చినా వీళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తారు. అసలు తెలంగాణ రాజకీయ వ్యవస్థను నాశనం చేసిందే ఈ ఆంధ్ర ఈ సంటర్ అన్నమాట. అంతే, వీళ్ళే నాయకులు, విద్యా సంస్థలు, ఈ వ్యాపారవేత్తలు. అంతే అంతే, ఎదర్చాలి. అంతే. ఇప్పుడు ఏ పత్రిక కూడా మాట్లాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా దీని మీద ఇప్పుడు తొలి పలుకుంటుంది. ఏ వాడి గురించి మొత్తం సార్ మళ్ళీ ఒక్కనాడు కూడా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడరు సార్. అంత అవుతుంది. వాళ్ళే మేధావులు అనుకుంటారు. అసలు తెలంగాణలో కూడా తెలివిగలాడు ఎవ్వడు లేడు అనేటువంటి ఒక అజ్ఞానంలో ప్రబలుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు.
ఇద్దరే తెలివైన వాళ్ళు, రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి. ఎవరిని వాళ్ళ పేరు ఎందుకు లాస్ట్ ఫైనల్ గా హైకోర్టు ఒక 2 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం. చివాట్లు పెట్టింది, ఆదివారం నాడు కూల్చివేతలు ఎందుకు, అమీన్పూర్ లో ఒకలాగా ఆ విషయం నేనే ముందు రేకెత్తించిన. చాలా ముందు మీరు ఫస్ట్ సారి ఎప్పుడైతే వాళ్ళని అమీన్పూర్ లో కూల్చినారో, సండే తర్వాత ఎన్ కన్వెన్షన్ ని ఆదివారం నాడు కూల్చినాడో, ఆనాడే నెక్స్ట్ డేనే నేను మా దృక్కోణం ఛానల్ ద్వారా నేను చాలా సీరియస్ ప్రశ్నలు రేవైతున్నా. అసలు నీకు 3SS జడ్జిమెంట్ చదివావా? ఏది పిఎల్ఎన్ శర్మ, తర్వాత జస్టిస్ ఖాద్రి, బిఎస్ రాయకోటే నేతృత్వంలో ఒక ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది 3SS అనేది. అంటే పబ్లిక్ హాలిడేస్లో కూలగొట్టకూడదు, తర్వాత సాయంత్రం అయిన తర్వాత చేయవద్దు, ముందు నోటీసులు ఇవ్వాలి, తగు జాగ్రత్తలన్నీ పెట్టినారు. ఈ రకమైనటువంటి న్యాయ సూత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ధిక్కరించి హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించి ఎట్లా పడితే అట్లా కూలగొట్టినారు అనమాట. అది మరి ఎట్లా నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ చూడాలి. ఇక ఇప్పుడు మరి ఇంకో ఛానల్లో చూసిన సూపర్ పవర్స్ ఇస్తున్నాం హైడ్రాకు అని చట్టబద్ధత చేస్తున్నాం, ఇంకేది ఉన్నా ఇంకా మేము అన్ని సెట్ చేసే కూల్చేస్తాం అని అంటారు. ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఏదో రకంగా ఇప్పుడు ఆపక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా చాలా సీరియస్ అయింది. ఈ బుల్డోజర్ రాజ్ అయింది, సుప్రీంకోర్టులో కూడా ఈ బుల్డోజర్ రాజ్ మీద కొంత చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంత ఏదో అట్లా మేము అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడానికి ఇవాళ ఎవరు 2 డిమాలిషన్ చేసినారు ఆ చాదర్ఘాట్ ఆ ఏరియాలలో. కొద్దిగా స్లో డౌన్ అవుతారు, ఇక తప్పదు. ఎందుకంటే ప్రజాగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వం మన జాలదన్నమాట. మరి ఎట్లా సార్ అది? మరి రోజున వరదలు వస్తే ఎట్లా? మరి ఏం వరదలు వచ్చినాయి సార్? ఎక్కడ వరదలు వచ్చినాయి? ఎవరి ఇళ్లలోకి ఇప్పుడు వీళ్ళు కూలగొట్టే విజయవాడ ఖమ్మం పోయింది కదా, అట్లా అవుతుంది మనకు అంటారు. అంత అవుతుంది అన్నాడు. విజయవాడ ఖమ్మం వచ్చిన పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. ఇది అంత అవుతుంది. వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళు ఈ పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు పెట్టడం ఏంది అంటే డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజాహితం కోసం కాదు. కేటీఆర్ ఒక లాస్ట్ ఒక భయంటుండు ఆర్బిఎక్స్ అని ఉంటుంది కదా, రివర్ బెడ్ యాక్షన్, అది తీసేసి అక్కడ కేసీఆర్ రాసుకోండి, ఎవడొస్తాడో నేను చూస్తా అంటుండు. కేసీఆర్ పేరు ఎందుకు రాలి? ఆయన బయటకు రావట్లే. మరి అట్లాంటి శరత్ సార్ పేరు చవట. ఇక ఆయన గురించి మనం ఆయన మాట్లాడే మాటల మీద వాళ్ళ కేసీఆర్ పేరు రాసుకోమంటుండు. అంత అవుతుంది అంటే ఇక వాళ్ళు కాకుంటే మేమే మిమ్మల్ని ఉద్ధరిస్తాము. కాబట్టి మీ ఫుట్బాల్, ప్రజల ఫుట్బాల్ రేవంత్ రెడ్డి కాలుతుందంటే కేసీఆర్ దగ్గర పడతాయి, కేసీఆర్ కాలుతుందంటే రేవంత్ రెడ్డి దగ్గర పడతాయి. అట్టా ప్రజలని ఫుట్బాల్ లాగా ఆడుకోవడానికి అలవాటు. కష్టాలు ఉన్న కేసీఆర్ వచ్చి పరామర్శి మీరు మాట్లాడుతారు. రేపు మీరు సీఎం క్యాండిడేట్ కాదు, మీకు ఒక రాజకీయ పార్టీ లేదు. మనమే మాట్లాడతాం సార్, మీకు రాజకీయ పార్టీ లేదు, సీఎం కాదు, మీరు ఎమ్మెల్యే కూడా పోటీ చేయరు. మీరు మాట్లాడినంత సంఘంలో 10 ఏళ్ళు సీఎం పదవి చేసిన అతను కూడా మాట్లాడతలేడు. మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం? మీరు క్లోజ్ గా కలిసి నేను ఏమనుకోను. ఆయన ఇంకా ఇట్లనే పాపం పండాలి, ఇంకా ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాలి. మొత్తం నేను ఏం కృషి చేయకుండా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం అంతా వచ్చిన తర్వాత పెద్ద లాస్ట్ మినిట్ లోపల వచ్చేసి నేనే మిమ్మల్ని సేవ్ చేస్తా అనే ఒక లాస్ట్ డ్రామా ఆడతారు. ఇప్పుడు వీళ్ళతోనే అల్లర్లు చేస్తూ ఉంటాడు. అంతకంటే ఎక్కువ ఉండదు, ఏం జరగదు. థ్యాంక్ యూ సార్. ఇదండి, అసలు మామూలుగా లేదు. నేరెళ్ళ శారద గారితో మరి ఏమీ కాదు, ఆమెను చెయ్యనియరు అని చెప్పి సారు సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ ఒక మాఫియాని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి దీని మీద ఏం జరుగుతుందనే చూద్దాం. నిజంగా మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి శరత్ సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, క్యాబినెట్కి కానీ, మహిళా ఎమ్మెల్యేలకు కానీ, యశస్విని రెడ్డి గారు కానీ, పర్ణికారెడ్డి కానీ, సీతక్క కానీ, వీళ్ళందరూ కూడా మీకు మహిళల పట్ల కొండ సురేఖ గారు కానీ ఇంకెవరికైనా సరే, ఇప్పుడు ఈమె సబితా ఇంద్రారెడ్డికి కానీ, సునీత లక్ష్మారెడ్డికి కానీ, ఎమ్మెల్సీ కవితకు కానీ, ఇంకా సత్యవతి రాథోడ్కి కానీ, ఎవరైతే బీఆర్ఎస్ మహిళలకు అన్యాయం జరిగిన మహిళల మీద ఏమన్నా అంటే ఊరికొస్తారు ఆ మహిళలు, కాంగ్రెస్ వాళ్ళనంటే ఈ కాంగ్రెస్ మహిళలు ఊరికొస్తారు. మరి ఇప్పుడు అమ్మాయిలకు అన్యాయం జరిగితే వీళ్ళందరూ కలిసి వస్తారా రారా? ఇక బీజేపీ ప్రభుత్వం కూడా, మరి బీజేపీ పార్టీ కూడా దీని మీద మాట్లాడతారా? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి రైతుల మీద దీక్ష పెట్టిన వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల దోపిడీ పైన, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ పైన మీరు ఇందిరా పార్క్ దగ్గర ఏమైనా ధర్నాలు చేసేది ఉందా, లేకపోతే నెగ్లిజెన్స్ చేస్తారా? ఫీజుల నియంత్రీకరణ జరగాలి. ప్రజలను దోచుకుంటున్నారు. ఫీజుల నియంత్రీకరణ ఎంత పడుతుంది? వాళ్ళు ఫిక్స్ చేసిందే ఫీజు. కాబట్టి ఫీజుల నియంత్రీకరణ చేయకుండా ప్రభుత్వం సార్ గ్రౌండ్ లేకుండా మాత్రం వెంటిలేషన్ కిటికీలు సార్ అట్లీస్ట్ అదే కదా, అదే పరిస్థితి ఉంది. అట్లీస్ట్ కిటికీలు లేని, లేకపోతే గ్రౌండ్ చిన్నగా, పెద్ద గ్రౌండ్ కాకపోయినా చిన్న గ్రౌండ్, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయడానికి కూడా గ్రౌండ్ లేని కాలేజీలను మాత్రం వెంటనే ఈ ప్రభుత్వము రద్దు చేయాలి. రద్దు చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు అన్యాయం జరిగితే, మొన్న కేసీఆర్ నిరుద్యోగులతో ఓడిపోయిండు, రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న ఇంటర్మీడియట్ పిల్లలకు 16 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళ తర్వాత వాళ్ళకి 20 ఏళ్ళు,
ఈ విద్యార్థులందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, చేపిస్తాం. ఇప్పుడు నేను నిర్ణయం కనుక తీసుకోకపోతే వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ పిల్లలు 16, 15, 14, 16, 17 ఏళ్ళ పిల్లలు మీరే రేపు రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి. ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకుంటే సపోర్ట్ చేద్దాం, నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఒక దోషిగా నిలబడతారు. మేము ఇక ఫైనల్గా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. జాయిన్ చేసేటప్పుడే సౌకర్యాలు లేకపోతే పిల్లల్ని హింసించొద్దు, రోబోల్లో ఎక్కరట మాఫియా ఉందంటుండు సారు. మరి ఆలోచించండి. ఇప్పటికైనా మీ పిల్లలకు ఒకవేళ ఫుడ్ పడకపోయినా ఏదైనా పడకపోతే ఇంజనీరింగ్ డాక్టర్ తర్వాత చూసుకుందాం. మీ పిల్లలు చెప్పిన మాట వినండి. అట్లీస్ట్ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోయినా ఒక డబ్బా ఫోన్ అన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని నా పర్సనల్ అడ్వైస్ సార్. వాళ్ళకి ఫోన్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడడానికి కానీ ఒక్కసారన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడాలి, ఒక్క రోజన్నా మాట్లాడాలి. మరీ తల్లిదండ్రులతో మాట్లాడకుండా చదివిన ఒకటే, చదవకపోయినా ఒకటే, చదివేలేదు అంత అవుతుంది. మళ్ళీ వీళ్ళకి ఎవ్వరికి కూడా సమాజం పట్ల రోజు ఒక పేపరు చదవరు, లేకపోతే సమాజం పట్ల ఎటువంటి జ్ఞానం లేదు, స్వతంత్ర సమరయోధుల గురించి తెలియదు, సామాజిక విషయాలు తెలియదు, బంధువులు తెలియదు, మనుషులతో మాట్లాడే మానవ సంబంధాలు తెలియదు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంకా ఫోన్ కూడా ఇవ్వద్దు అనే రూల్ మాత్రం చాలా డేంజర్ అనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇస్తే ఎడిపోతారేమో కానీ డబ్బా ఫోన్ అయితే ఉండొచ్చు. రోజుకొకసారి తల్లిదండ్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఈ రకమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎటువంటి ఫెసిలిటీస్ లేని మాత్రం సీరియస్గా తీసుకోకపోతే నేరెళ్ళ శారద గారు ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిర్రు. మంచి నిర్ణయాలు తీసుకొని వీటిని సీజ్ చేస్తేనేమో మంచి పేరు వస్తుంది. లేకపోతే నేరెళ్ళ శారద గారు మీరైనా ఒప్పియండి, ఒప్పుకోకపోతే మన అందరం కలిసి పోరాటం చేద్దాం. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. శరత్ సార్కు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు సార్. చూద్దాం మరి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, తల్లిదండ్రులు ఎస్పెషల్గా షేర్ చేయాలి.